బ్రేకింగ్ న్యూస్ ఏపీలో నకిలీ మద్యం తయారీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ములకల చెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. నకిలీ మద్యం తయారీని గుర్తించడంలో అలసత్వం కారణంగా హిమబిందుపై బదిలీ వేటు వేశారు ఉన్నతాధికారులు. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ కు ములకల చెరువు సీఐగా బాధ్యతలు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే కల్తీ మద్యం వ్యవహారంలో అలసత్వం వహించినందుకు గాను సీఏపై ఇప్పటికే వేటు పడినట్టు తెలుస్తుంది, హిమబిందుపై కూడా. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రైట్ అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తంబళపల్లికి సంబంధించి ములకల చెరువు మదనపల్లి రోడ్లో ఒక డాబాలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన దానికి సంబంధించి ముందుగానే పసిగట్టడంలో విఫలమైన ములకల చెరువు సీఐ హిమబిందు రెడ్డిపై ట్రాన్స్ఫర్ వేటు వేస్తూ, అంటే బదిలీ వేటు వేస్తూ కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే రాయచోటి ఈఎస్ మధుసూదన్ అలాగే సిబ్బందితో దాడులు చేసి దాదాపుగా 1,75,00,000 మద్యంతో పాటు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో 15,000 ఖాళీ సీసాలు, 10,050 లీటర్ల స్పిరిటు, సరఫరా ఉంచిన 15 లీటర్ల నకిలీ మద్యం బాటిల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ములకల చెరువు మదనపల్లి పాత రోడ్లో కనుగొండ ఆర్చి సమీపంలో ఉన్న పాత దాబాలో ఆవాసంగా మార్చుకుని విజయవాడకు చెందిన జనార్దన్తో పాటు మరికొంతమంది వ్యక్తులు తమిళనాడు, ఒడిశా, విశాఖపట్నం చెందిన పలువురితో నకిలీ మద్యం తయారు చేయించి బెల్ట్ షాపులకు సరఫరా చేశారు. దీనికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులకి పలు సందర్భాల్లో ఫిర్యాదు వచ్చినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. ఎక్సైజ్ శాఖ కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు వెళ్లడంతో ఆయన ఆదేశాలతో కూడా దాడులు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ములక చెరువు ఎక్సైజ్ సీఐపై కూడా వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. విజయవాడ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో కూడా కిషోర్ అనే వ్యక్తిని ఎక్సైజ్ శాఖ కమిషనర్గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు పలువురు వ్యక్తులు అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఎవరైతే దీన్ని అలసత్వం వహించిన సీఐపై కూడా వేటు వేస్తూ ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.